ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. భజగోవిందం అనేటువంటి శ్లోకాల్లో మరొక శ్లోకం. భగవద్గీత కించిదధీత భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ సకృదపియేన మురారి సమర్చ సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి వికృంకరణే. సంప్రాప్తే సన్నిహితే కాలే, ఈ శరీరాన్ని వదిలిపెట్టి నువ్వు ఒక సమయంలో వెళ్లిపోవలసి వస్తుంది. ఎంతటి బలాఢ్యుడైనా, ఎంతటి ధనవంతుడైనా, ఎంత తెలివిగలవాడైనా, ఎంత గొప్ప కళాకారుడైనా సరే, ఎంత సంగీత విద్వాంసుడైనా సరే, చివరాఖరికి ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయేటువంటి రోజు తప్పనిసరిగా వస్తుంది. అది మటుకు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏమంటున్నారు? ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయేటువంటి సమయంలో నిన్ను కాపాడేది ఎవరయ్యా? ఆ శ్రీహరి తప్ప నిన్నెవరూ కాపాడలేరు. ఆ శ్రీహరి నిన్ను ఎలా కాపాడతాడయ్యా అంటే, ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్లీ వచ్చేటువంటి జన్మ మంచి జన్మ రావడానికి, మనం చక్కగా జీవించడానికి, సంతోషంగా బ్రతకడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఆయన చేస్తాడు. అందుచేత సకృదపియేన మురారి సమర్చ భగవద్గీత కించిదధీత. ఓ మానవుడా, భగవద్గీతను ఒక్క శ్లోకమైన నీవు విని అర్థం చేసుకుని ఆచరిస్తే చాలయ్యా, నీ జన్మ చరితార్థమవుతుంది అని అంటారు ఆచార్యుల వారు. భగవద్గీత అంటే సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. అవి 700 శ్లోకాలుంటాయి. ఆ 700 శ్లోకాలు గడగడ గడగడ గడగడగా చదివేస్తే మొట్టమొదటి నుంచి చివరాఖరు వరకు చదివేసిన ఏ మాత్రము ఫలితం ఉండదయ్యా. దానిలో ఒక్క శ్లోకాన్నైనా నీవు అర్థం చేసుకుని ఆచరించినట్లయితే నీ జన్మ చరితార్థమవుతుంది అంటారు ఆచార్యులు వారు. కేవలం పఠించడమే కాదు, ఆ గ్రంథాన్ని పూజించడం కాదు ముఖ్యం, అందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి దానిని అనుసరించి నీవు నడుచుకున్నట్లయితే నీ జన్మ సార్థకమవుతుంది అన్నారు. భగవద్గీత కించిదధీత, కొంచెమైనా సరే నీవు అలవర్చుకున్నట్లయితే అంత పవిత్రమైనటువంటి భగవద్గీతని నీవు తప్పనిసరిగా వినాలి అన్నారన్నమాట. ఎప్పుడు భగవద్గీతను వింటూ ఉండాలి. ఎక్కడ భగవద్గీత చెప్తూ ఉంటారో అక్కడ భగవద్గీత వింటూ ఉండాలి. వింటూ 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 ఉంటే మనకి ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మన మనస్సు సువర్ణంగా మారిపోతుందన్నమాట. ఎందుచేతనంటే ఒక గొంగళి పురుగు చూడడానికి అసహ్యంగా ఉందిట. ఆ గొంగళి పురుగును చూచి అందరూ అసహ్యించుకుంటున్నారట. ఆ గొంగళి పురుగు ఆ భగవంతుడితో మొరబెట్టుకున్నదట, ఓ భగవంతుడా,
నాకు ఇలాంటి జన్మ నాకు ఎందుకు ఇచ్చావు? నన్ను చూచి అందరూ అసహించుకుంటున్నారు, నన్ను ఎవరు కూడా ఆనందంగా చూడటం లేదు, అసహ్యంగా చూస్తున్నారు, ఏమిటి నాకు ఈ జన్మ అని ఆ గొంగళి పురుగు అడిగిందట. అప్పుడు భగవంతుడు అన్నట్ట, ఏమీ లేదు ఓ గొంగళి పురుగా, నీవు ఆ గోవిందుని స్మరించు, ఆ గోవిందుణ్ణి స్మరించు, గోవింద 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 అని అని అనవయ్యా అను సరిపోతుంది. నీకు కొన్ని రోజులు అలా గోవింద నామస్మరణ చేయగానే నీకు అద్భుతమైనటువంటి ఫలితం నీకు కలుగుతుంది అని నారద మహర్షుల వారు చెప్పారట. అప్పుడు ఆ గొంగళి పురుగు తన చుట్టూ ఒక కవచాన్ని నిర్మించుకొని ఏకాంతంగా ఉండి గోవింద 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 అని జపం చేసిందట. కొన్ని రోజులు జపం చేసేటప్పటికల్లా దాని యొక్క రూపమంతా మారిపోయి అందమైనటువంటి సీతాకోక చిలుకగా ఆ గూడుని పగలగొట్టి బయటికి వచ్చిందట. అప్పుడు అందరూ ఆ సీతాకోక చిలుకను ముద్దాడుతూ ఉన్నారట. చూశారా, గొంగళి పురుగు సీతాకోక చిలుకలా ఎలా మారింది అంటే ఆ యొక్క భగవంతుని యొక్క నామస్మరణ వల్ల ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారింది. గొంగళి పురుగే అలా మారినప్పుడు మానవుడు మరి మారకుండా ఉంటాడా? మానవుని యొక్క జన్మ అద్భుతమైన జన్మ, మంచి జన్మ, చాలా మంచి జన్మ కదా ఇది. ఈ జన్మలో ఆ భగవద్గీతను మనం విని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకున్నట్లయితే మన జన్మ సార్థకమవుతుంది అన్నారు. కొంతమంది మేము భగవద్గీత చదువుతున్నామండి కానీ మాకు అర్థం కాలేదండి అంటారు. చదివినంత మాత్రాన్నే అవి అర్థం కాదు. భగవద్గీత ఒక్క శ్లోకం, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. అందుచేత పండితులు ఎవరైనా చెప్పినప్పుడు భగవద్గీతను మనం శ్రద్ధగా విన్నట్లయితే దానిలోని అంతరార్థం మనకు తెలుస్తుంది. ఆ తరువాత మనం ఇంటికి వెళ్లి చదువుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, కాలేజీలో పిల్లలు ఏం చేస్తారు? కాలేజీ పుస్తకాలు కాలేజీలో టీచర్ గారు చెప్పినట్లుగా విని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాలు చదువుకుంటే వాళ్ళకి బాగా చదువు వస్తుంది. అంతేగాని పుస్తకాలు కొనుక్కుని ఇంటికాడ చదివినంత మాత్రాన్ని ఆ కాలేజీ చదువు వస్తుందా? రాదు కదా. అందుచేత బోధ అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. అందుచేత ఈ భగవద్గీతను ఎవరు చెప్తున్నారో అక్కడ శ్రద్ధగా మీరు విన్నట్లయితే అప్పుడు అందులోని కొంత సారాంశమైనా మనం పట్టుకోగలుగుతాం. భగవద్గీత కించితధీత గంగాజలలవ కణికాపీత. గంగాజలము అంటే గంగా అనేది యొక్క భగవద్గీతను కొంచెమైనా వినండి, అది ఒక మార్గం. తర్వాత రెండవ మార్గం ఏం చెప్తున్నారంటే గంగాజలలవ కణికాపీత. గంగాజలము కొంచెము నీవు పీత అంటే తాగినా సరే నీవు ధన్యుడు అవుతావయ్యా అని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఏమిటయ్యా అంత పవిత్రత అంటే గంగాజలము సాక్షాత్తు ఆ శ్రీహరి పాదముల నుండి పుట్టినది. ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఆ గంగను నేల మీదకి రప్పించడానికి భగీరథులు ఎంతో ఘోరమైన తపస్సు చేశాడు. వారి యొక్క వంశీకులు పునీతులవడానికి ఆ భగీరథుడు అనేటువంటి వాడు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై, నాయనా, నీ తపస్సుకు నేను మెచ్చాను, నేను వస్తాను, కానీ నేను ఆకాశం నుంచి భూమి మీదకి పడే లోపల నా యొక్క ధాటికి భూమి తట్టుకోలేదు, అది చీలిపోయి నేను పాతాళానికి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉన్నది. అందుచేత నా ధాటిని తట్టుకోవడానికి ఒక పరమేశ్వరుడు ఒక్కడే సమర్థుడు, ఆయనని ప్రార్థించు, ఆయనని ఒప్పించు, ఆయన జటాజూటంలోకి నేను దిగుతాను, అక్కడి నుండి చిన్నగా నీకు జాలు వారుతాను, నీ కోరిక తీరుతుంది అనగానే మళ్ళా భగీరథుడు ఏం చేశాడు? మళ్లీ పరమేశ్వరుడు గురించి మరలా ఘోరమైన తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేసి ఆ పరమేశ్వరుణ్ణి ఒప్పించాడు. అప్పుడు గంగాదేవిని మళ్ళా ప్రార్థన చేస్తే అప్పుడు గంగాదేవి ఆ పరమేశ్వరుని యొక్క జటాధూటములోకి దూకి అక్కడి నుండి జాలువారి అలా గంగ అలా ప్రవహిస్తూ ఆ వంశీకులందరినీ పునీతం చేసి ఆఖరికి ఆ సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఎంతో పవిత్రమైనటువంటి గంగా నది. అది హిమాలయాలను దాటుకుంటూ ఎన్నో నదులను కలుపుకుంటూ అలాగే ఎన్నో ఔషధ మొక్కలను తాకుతూ
ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ గంగలో స్నానం చేస్తే చాలయ్యా అనేక పాపాలు పోతాయంటారు. మరి ఒక పవిత్రత ఏమిటంటే ఎంతో మంది సాధు పుంగవులు ఆ గంగలో స్నానం చేస్తూ ఉంటారు. ఆ గంగలో స్నానం చేయటం వల్ల, పవిత్రులైనటువంటి వారు స్నానం చేయటం వల్ల ఆ గంగ కూడా పవిత్రతగా మారిపోతుంది. అలాంటి పవిత్రమైనటువంటి గంగలో స్నానం చేసి ఒక్క గుటికెడు ఆ గంగా జలాన్ని నీవు తాగినట్లయితే నీ జన్మ సార్థకమవుతుందయ్యా అని గంగా జలలవ కణికాపీత, కొంచెం తాగినా చాలయ్యా నీ జన్మ సార్థకమవుతుంది. ఇంకోటి ఏం చెప్తున్నారు, సకృదపియేన మురారి సమర్చ, మురారి అంటే ముర అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు శ్రీహరి. ఆ మురారిని ఒక్కసారైనా నీవు ధ్యానించి మనసారా సేవించి అర్చించినట్లయితే నీ జన్మ సార్థకమవుతుంది. అంతేగాని ఎప్పుడు దేవుణ్ణి తలుచుకోకపోతే, ఎప్పుడు నాది 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 అని తాపత్రయంలో పడి ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతే నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడయ్యా. అందుచేత సకృదపియేన మురారి సమర్చ, ఎప్పుడైతే ఈ మూడు నువ్వు సక్రమంగా చేస్తావో, అంటే ఏమిటి, భగవద్గీతను విని దానిని అర్థం చేసుకుని ఆచరించడం ఒకటి. రెండవది ఆ గంగా నదిలో స్నానం చేసి ఆ గంగా నదిని కొంచెమైనా పానం చేయడం. మళ్ళీ మూడవది ఆ మురారిని, ఆ శ్రీహరిని ఒక్కసారైనా మనసారా అర్చన చేయడం. ఈ మూడు పనులు ఎవరైతే చేస్తారో క్రియతే తస్య యమేన నచర్చ, అప్పుడు యమధర్మరాజు వచ్చి మనల్ని తీసుకెళ్లిపోయేప్పుడు ఆయనతోటి చర్చే ఉండదు. ఆ యమధర్మరాజు కూడా మనల్ని చూసి భయపడతాడట. ఎందుకని, ఈ పవిత్రుడైనటువంటి ఇతనిని మనం చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పి ఆ యముడు చక్కగా మనల్ని తీసుకెళ్లి ఎక్కడ ఉంచాలో అక్కడ స్వర్గధామంలో మనల్ని ఉంచుతాడయ్యా. అందుచేత మనం ఏం చేయాలి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖమైనటువంటి మనస్సా, ఈ ప్రాపంచిక విషయాలలో పడి కొట్టుకుపోవద్దు. అది నాది అది నాది, ఆ పని ఈ పని ఈ పని ఆ పని, ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కానీ భగవంతుని నీవు మర్చిపోవద్దు అని మనకి శంకరాచార్యుల వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే మనకి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా పనులు హడావిడిలో ఎంతో తలమునకలైపోతూ ఉన్నారు. ఒక 5 నిమిషాలు కూడా ఖాళీ ఉండలేదు. అంతెందుకు, ఈ వీడియో చూడడానికి 10 నిమిషాలు ఖర్చు పెట్టాలి టైం అంటే కూడా చాలా మంది ఖాళీ లేకుండా ఉంటుంది. కొంతమందికి ఖాళీ ఉండదు, కొంతమందికి ఆ అభిరుచి ఉండదు. అభిరుచి లేకపోయినా, ఇలాంటి మంచి మాటలు వినకపోయినా వారికి సద్గతి ఎట్లా కలుగుతుంది? అందుచేత ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు విన్నట్లయితే సద్గతులు కలుగుతాయని ఆ పూర్వీకులు పెద్దలు మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.